ఫస్ట్ నేను భద్రకాళి టెంపుల్కి వెళ్ళాను బయటికి, తర్వాత ఎములవాడకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నైట్ టైంలో వెళ్ళాను. నైట్ వెళ్తుంటే ఖాళీగా ఉన్నాయి యాక్చువల్గా, అసలు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. దర్శనం అయింది. అయ్యగారు తీసుకొచ్చి మామూలుగా మనకి పూలు, కొబ్బరికాయ, పండ్లు అన్ని ఆపి మరి చేతిలో పెట్టేశాడు. అమ్మ ఇచ్చిన ప్రసాదం అని మొక్కాను. వెళ్ళి ఇక్కడ బయట చీకటి, అక్కడ మామూలు కోడలు తిప్పుతారు కదా, అక్కడ కూర్చున్నాను. కోసేపు కూర్చున్నా, ఒక ఆమె వచ్చి పూలు తీసుకొని పెట్టుకొని ఇస్తా ఉంది. ఆమె నెత్తిలో పెట్టేసి వెళ్ళింది ఆమె అని అనుకున్నాను. అక్కడ త్రిపుర సుందరి, త్రిపుర సుందరి అమ్మవారు ఉండే, అమ్మవారు వచ్చినట్టుందని చెప్పేసి మొక్కున్నాను. మొక్కుకున్నాక ఏమైంది, కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేద్దాం. ఖాళీగా ఉండే అండి, అసలు చాలా ఫ్రీగా ఉండే. అందరు కోడలు తిప్పుతున్నారు. కూర్చొని మెడిటేషన్ చేశాను. కళ్ళు మూసుకొని చూడడంతోనే మన కోడలు తిప్పే ప్లేస్ లో ఒక ఎద్దులతోని, మన నంది ఉంటది కదా, నందులతోని మామూలుగా రథం లాగా శివుడు ఇలా నిల్చొని రౌండ్ గా తిరుగుతున్నాడు అనమాట. అందరిని చూసుకుంటే తను తిరుగుతా ఉన్నాడు శివయ్య తండ్రి. అది చాలా క్లియర్ గా అనిపించింది. అంటే ఇంత మందిని శివయ్య తండ్రి గుడికి వచ్చిన వాళ్ళని చూస్తా ఉన్నాడు. మనం ఏదో అనుకుంటాం, వెళ్తాం, మొక్కులు అనుకుంటాం, కానీ శివయ్య తండ్రి అందరిని చూస్తున్నాడు. అమ్మ వచ్చి నాకు ఇవన్నీ ఇచ్చింది, హ్యాపీనెస్ అయిపోయింది. పొద్దుగాల మళ్ళీ వెళ్ళాను దర్శనానికి. వెళ్తే ఒక ముసలావిడ వచ్చి నా పక్కన కూర్చోండి, చాలా సంతోషంగా నన్ను దీవిస్తా ఉంది. మామూలుగా అందరికడ నా దగ్గర చేంజ్ ఇస్తున్నా, నేను అక్కడ బెగ్గర్స్ ఉంటారా ఇస్తున్నాను. ఒక ఆమె అసలు నేను పక్కన కూర్చుంది, ఆమె మొహం చాలా కళ, అసలు వెళ్ళిపోవట్లేదు. మన ఒకటే నన్ను ముద్దిస్తుంది, ఎంత మంచిదాను అమ్మ నువ్వు అంటుంది, ఎత్తిలా చేయబట్టి బ్లెస్ చేస్తుంది. మీ పిల్లలేరు చూపించండి, పిల్లల్ని చూపించాను, హస్బెండ్ చూపించు అని చెప్పి అడిగింది, చూపించాను. అసలు ఆల్మోస్ట్ ఒక అర్ధంగా నాతోనే ఉంది. చాలా సంతోషంగా నా చేయబట్టుకొని ఉంది, నెత్తులు చేయబట్టి బ్లెస్ చేస్తా ఉంది. నాకు అర్థమైంది అమ్మవారే ఇలా వచ్చింది, ఈ రూపంలో వచ్చింది అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. తర్వాత ప్రసాదం తీసుకున్నాము. వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు, మా ప్లేస్ లేదు. సడన్ గా హనుమంతుడు వచ్చేసి కొత్త రూపంలో వాళ్ళందరినీ వాళ్ళని లాగడం, పీకడం, వాళ్ళు మొత్తం ఎల్లగొట్టేశాడు. మనం కూర్చుందాం రా పాప, మా అమ్మాయిని పిలుస్తుండే మీనుని. వద్దు మమ్మీ కోతులనే, కానీ లేదురా మన కోసమే అక్కడ ఖాళీ చేస్తున్నాడు హనుమంతుడు, కూర్చోమని అని చెప్పేసి నాకు అర్థమైందిరా. మేము పోయినాము, మాకు కూర్చోమని సీట్ వస్తున్నాయి, మా దగ్గరికి రావట్లేదు. అంటే దగ్గరకు వస్తే వాళ్ళని కారు వస్తున్నాయి అనమాట. ఇంకా మేము కూర్చున్నాము, ప్రసాదం తినేసి వచ్చేసాము. ఇలాంటి అనుభూతిలో ఒక్క రోజులో అసలు వెళ్తే అంత దేవుని దయ అని చెప్పేసి, ఇంకా అమ్మవారి దయ అని అర్థమైపోయింది నాకు. ఇంకా